వావంటే వినోదం, వావంటే విజ్ఞానం, వావంటే ఉల్లాసం, వావంటే ఉత్సాహం. వెల్కమ్ టు వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఫ్రెండ్స్, ఈరోజు మీ చేత వావ్ అనిపించుకోవడానికి, నాతో 4 రౌండ్స్ ఆడడానికి, 10 లక్షల క్యాష్ గెలుచుకోవడానికి మిమ్మల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్న నలుగురు మీ అభిమాన నటీనటులు మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ సుమన్ శెట్టి, కళ్యాణి, రాజా రవీంద్ర అండ్ వన్ అండ్ ఓన్లీ ఆలీ. నాకు ఏదో ఒక తెలియని ఒక ఎక్సైట్మెంట్ మిమ్మల్ని అందరినీ చూడంగానే. సుమన్ శెట్టి, నువ్వేంటి ఫస్ట్ టైమా వావ్కి? ఫస్ట్ సీజన్ లో రాలే? ఎందుకు? పిలిస్తే రానన్నావట్లే నువ్వు, అప్పుడు బాగా బిజీగా ఉండుంటావు. సెకండ్ సీజన్ లో అప్పుడే పెద్ద మనిషి అయ్యాడు అంటే పెద్ద మనిషి అయ్యాకే వచ్చాడు సార్ ఇండస్ట్రీకి. అబ్బా, ఇప్పుడు ఇప్పుడు ముసలోడయ్యాడు. సో బేసిక్ ఎక్కడి నుంచి? నువ్వు వైజాగ్ కదా? సార్ వైజాగ్ సార్. మా ఊరు. ఇప్పుడు నువ్వేంటి నెగటివ్ రోల్స్ చేయాలనుందా? అవును సార్. డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్తే బాగానే ఉంటుంది. అప్పుడు నేను మా తమ్ముడు రవిశంకర్ చెప్పాలి. అప్పుడు ఆ రెమ్యునరేషన్ మొత్తం మీరు తీసుకుంటారుగా? నాకైతే ఫ్రీగానే చేస్తారు. అంటే రాజా ప్రొడ్యూసర్ అయితే చేస్తా. అది అంటే అదొక డ్రీమ్ రోల్, నెగటివ్ రోల్ చేయాలని. అవును సార్. ఇప్పుడు ఇంకేం జరుగుతున్నాయి సార్? ఇప్పుడు జట్టి అనే ఒక మూవీ అవుతుంది సార్. మళ్ళీ నా భయం నా లజ్జ. ఏంటది? నా భయం నా భయం నా లజ్జ. ఓకే, ఆల్ ది బెస్ట్. కళ్యాణి గారు గుడ్, ఎప్పుడు ఎనర్జెటిక్, ఎప్పుడు వెరీ డైనమిక్. ఎస్, ఎలా ఉన్నారు? బట్ స్టిల్ నాన్నగారి విషయంలో చాలా బాధపడ్డాం. ఈ కోవిడ్ టైంలో మేమంతా రాలేకపోయాం, కానీ నాన్నగారికి ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన దివ్యాశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఎస్, మళ్ళీ విజయనగరం. సో గ్రేట్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. అండ్ చాలా మందికి కోవిడ్ టైంలో హెల్ప్ చేశారు. అవును సార్. గ్రేట్. థ్యాంక్ యూ. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా ఉన్నారు? ఏం జరుగుతోంది? ఏ సినిమాలు? సినిమాలు అయితే ఇప్పుడు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని కాదు, కానీ 2-3 సినిమాలు చేస్తున్నాను సార్. ఆల్రెడీ అవుతున్నాయి. మొన్న రాజమండ్రి అని షూటింగ్ వెళ్ళి వచ్చాను. నేను ఎక్కువ సేవ వైపు ఈ మధ్య ఉండడం వల్ల కొంచెం వాటిలోనే ఎక్కువ గడుపుతున్నాను. ప్రస్తావన వచ్చింది కాబట్టి, రాజా ఎప్పుడైనా విజయనగరం వెళ్ళావా షూటింగ్కి? సో నువ్వు వెళ్ళుంటావు చాలా సార్లు. సుమన్, అలీ వెళ్ళావు ఎప్పుడైనా విజయనగరం? చాలాసార్లు వెళ్ళావు. నాకు ఒక చిన్న కోరిక ఉంది, నాన్నగారి పేరు మీద విజయనగరంలో నాటక పోటీలు నిర్వహించాలని. వెరీ గుడ్. సో నెక్స్ట్ ఇయర్ నుంచి నేను లీడ్ తీసుకుంటాను. మీరందరూ వచ్చి. థ్యాంక్ యూ. ఎస్ రాజా, ఇండస్ట్రీలో ఎప్పుడు ఎంట్రీ ఇచ్చావు? గుర్తులేదు 85. అలాగే ఉన్నావు. నేను బిగినింగ్ డేస్ ఎలా చూస్తున్నా అలాగే చూశాను. నువ్వు అలాగే ఉన్నావు, ఈడు అలాగే ఉన్నావు. అతను వద్దాం, అతను ఇంకా
సో నీ విషయానికి వస్తే ఆల్వేస్ అందరివాడు, అందరూ బాగుండాలని కోరుకునేవాడివి, అందరితోనూ స్నేహంగా ఉంటూ, సో వీటన్నిటికీ అసలు ఏంటి బేసిక్గా నీకు ఇన్స్పిరేషన్ ఏంటి? ఎవరు? ఇప్పుడు అందరిలోనే 2 క్వాలిటీస్ ఉంటాయి కదా, పాజిటివ్ సైడ్ తీసుకుని అందరితో అలా ఉండాలని ఫస్ట్ నుంచి నాకు అలా అదే అలవాటు. కాలేజ్ డేస్ నుంచి అందరితో బాగుండాలి, ఎందుకు ఒకరితో ఇది ఎగ్నెస్ట్గా ఉంటామని. అంటే రీజన్ కూడా ఉండదు కదా, ఇప్పుడు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కానీ వ్యక్తిని అభిమానించడంలో తేడా ఉండకూడదు కదా. గ్రేట్ 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 రాజా. మంచి వేషాలు వేస్తూ ఉంటావు, కానీ పెద్దగా నువ్వేంటంటే పెద్ద పట్టించుకో అనిపిస్తుంది నాకు. నువ్వు కానీ సీరియస్గా దిగితే ఇంకా గొప్ప వేషాలు వేసి ఉండొచ్చు. అంటే నాకు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను హీరోలు డేట్ సైజ్ చూస్తుంటా కదా, అవును, వాళ్ళ కెరీర్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ నా కెరీర్ మీద ఉండదు నాకు. సో ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా చేస్తున్నావు. రవి అయ్యప్ప ఇద్దరు ఉన్నారు, నన్ను మిస్ చేసావు, ఆలీని మిస్ చేసావు, నువ్వు లేవు. సో ఇప్పుడే మనందరినీ పెట్టి నువ్వు సినిమా తీయాల్సిందే నెక్స్ట్. అది యాక్చువల్గా ఏంటంటే అది చాలా పెద్ద ప్రొడక్షన్ కంపెనీ, భద్రా ప్రొడక్షన్స్ అని. ఎస్, వాళ్ళు ఇంకా రెగ్యులర్గా సినిమాలు చేస్తుంటారు, వాళ్ళ తరపున నేను ప్రొడక్షన్ చూస్తున్నాను. సో ఆల్ ద బెస్ట్. ఇప్పుడు ఫైనల్గా ద ఎవర్ గ్రీన్, ద వన్ అండ్ ఓన్లీ, నాకు చాలా ఇష్టం, ముఖ్యంగా మా నాన్నకి ఎంత ఇష్టం ఆలీ అంటే. ఆలీ పక్కన ఉంటే ఆయన ప్రపంచాన్ని మర్చిపోతారు. సో నాన్న ఎప్పుడు, సో ఆలీని తలుచుకొని రోజు ఉండదు. సో ఆలీ ఈజ్ లైక్ అందరికీ ఒక ఫ్యామిలీ మెంబరే. అలాగే నీ షో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ షోస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఇండస్ట్రీ రైట్ నౌ. ఈరోజు ఆలీతో సరదాగా నిజంగా. అలాగే నా మనవరాలు, ఆయన కూతురు, వాళ్ళ ఫ్రెండ్స్. ఓ మీ ఇద్దరికి జనరేషన్ గ్యాప్ ఉందా? తొందరపడి ఒక కోయిల ముందే కూసిందని. అలా కాదురా బాబు, మా నాన్న 24 ఏళ్ళకి పెళ్లి చేసుకోవాలి, 50 ఏళ్ళకి నీకు కొడుకు ఉండాలి అని శర్మగారు లాక్ చేశారు. అదే మంచిది సార్, ఆయన ముందు చూపు నిజంగా. అలాగే మీ మదర్ అయ్యా, అంటే అందరమ్మలు ఒకటే, అవును, అందరమ్మలు గ్రేట్, ఆల్ మదర్స్, బట్ మీ మదర్ని నేను నా లైఫ్లో మర్చిపోలేదు. నాకు బ్యాక్ పెయిన్ ప్రాబ్లం వస్తే ఆవిడ ఎంత తపన పడ్డారు. ఓల్డ్ సిటీ వెళ్ళి మందు తీసుకొస్తాను చెప్పి అవునవును అవును, మీకు ఒక ఆయిల్ కూడా తీసుకొచ్చి ఇచ్చింటారు. సో గ్రేట్ ఆలీ. సో ఆలీ, ఇప్పుడు రాజా తను ఎంతో కాలంగా ఉన్నాడు, కళ్యాణి అంతే, సుమన్ అంతే, ఎవరికి వాళ్ళకి ఒక డ్రీమ్ ఉంది. సో నీ ఫైనల్ డ్రీమ్ ఏంటి ఆలీ? డైరెక్షన్ చేయాలండి. గ్రేట్. యా, ఓకే, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయిపోయావు, ప్రొడ్యూసర్ అయిపోయాం, డైరెక్టర్ అవ్వాలి. నా ట్రస్ట్ ఉంది దాంట్లో. ఒక అద్భుతమైన, అంటే 1,00,000 మందికి హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను. ఇప్పటికీ 10,000 పీపుల్ అయ్యారు, ఇంకా 90 ఉన్నారు, వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలని నాకు ఒక ఆశ ఉందంటే. నిజంగా మీ అందరి డ్రీమ్స్, నాతో పాటు మనందరి డ్రీమ్స్ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు ది షో. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే. ఎస్ బ్రదర్. సో ఆలీ అండ్ కళ్యాణ్ గారు 2 లక్షలు తీసుకుని వచ్చేయండి. ఆలీ, యా, ఈ సినిమాల మీద పిచ్చి ఎలా మొదలైంది నీకు? అంటే నాకు తెలిసాక ఈ వాల్ పోస్టులు చూసి నేను మహానటుడు నందమూరి తారక రామారావు గారు ఆయన ఫ్యాన్ని, ఆయనతో పాటు నటించిన కమెడియన్స్ రాజ్బాబు గారు అంటే నాకు చాలా ఇష్టం. సో ఆ వాల్ పోస్టర్ మీద వాళ్ళిద్దరు కనిపిస్తే సినిమా హిట్టా ఫట్టా చూసేవాడు కాదు, వెళ్ళిపోవడమే, సినిమా చూసేయాలి అంతే. అక్కడ అలా చూసి వస్తే తర్వాత ఇక మా ఫాదర్కి ఒక కండిషన్ పెట్టేవాడిని. సంక్రాంతి టైంలో బట్టలు ఎక్కువ కుట్టేవాళ్ళు. ఫలానా సాయికి ఈ బట్టలు ఇచ్చిరా, రాజా రవీంద్రకి ఈ బట్టలు ఇచ్చిరా. మరి నేను అక్కడికి వెళ్ళాలంటే నాకు మరి ఏదో ఒకటి ఇవ్వాలి కదా. నా డిమాండ్ 2 రూపీస్, 1 రూపీ, 1 రూపీ నాకు ఒక 10 రూపాయి సైకిల్ రెంట్. సో అట్టాగా ఆ డబ్బులు పెట్టుకొని, అంటే పండగ 10 డేస్ ఉందనగా చాలా బిజీగా ఉండేవారు. ఆ టైంలో నాకు ఒక 20 నుంచి 25 రూపీస్ వచ్చేది. సూపర్. ఆ డబ్బులు జాగ్రత్తగా పెట్టుకొని రోజుకొక సినిమా. సో ఫస్ట్ సినిమా ఏది నీకు మైండ్లో ఉంది చూసింది? నేను మద్రాసులో ఫస్ట్ అడుగుపెట్టి అంబాసిడర్ కారులో విజయలలిత గారు ఓ థియేటర్ తీసుకెళ్లారు. నేను చూసిన సినిమా ఏంటి సార్, వేటగాడు. ఫస్ట్ ప్రివ్యూ షో వేటగాడు చూశాను. ఇప్పుడు కాదు ఇంకెప్పుడు కూడా, ఆల్మోస్ట్ ఇంకా నెక్స్ట్ ఒక 50 ఇయర్స్ తర్వాత కూడా నాకు నచ్చిన సినిమా హిందీలో షోలే. షోలే నుంచి నాకు కెరీర్ స్టార్ట్ అయింది. ఆ డైలాగ్ కదా, డైలాగ్స్ ఏది ఒకసారి అను. कितने आदमी थे, वो 2 थे और तुम 3, खाली हाथ
फिर वापस आ गए। क्या समझ कर आए थे कि सरदार बहुत खुश होगा? शाबाश देगा क्यों? అక్కడి నుంచి అమ్జద్ ఖాన్ అసలు సో కళ్యాణ్ గారు తను చెప్పాడు, అసలు మీకేంటి ఇన్స్పిరేషన్? మనంతా మ్యూజిక్ ఫ్యామిలీ, హరికథలు, సంగీతం అంతా అదే. అంటే నేను సింగర్ అవుదాని వచ్చాను అనుకోకుండా. ఆర్టిస్ట్గా సీరియల్ స్టార్ట్ అయినాయి. విజయ నిర్మల్ గారి డైరెక్షన్లో వినాయక విజయంలో చేస్తున్నాను అనమాట. యాక్చువల్ లక్ష్మీదేవి క్యారెక్టర్కి పిలిచారు ఫస్ట్. అప్పుడు మా తమ్ముడు చిన్నవాడు పుట్టాడని మళ్ళీ నేను వెళ్లాల్సి వచ్చింది విజయనగరం. ఇక్కడ వేరే వాళ్ళని ఫిల్ చేశారు. నేను వచ్చి విజయ నిర్మల్ గారి డైరెక్షన్లో చేయాలి ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమాలుకున్నాను. గోవింద్ అని మేనేజర్, ఆయన చనిపోయారు. అడిగితే ఇప్పుడు నీకు వేషం లేదమ్మా, అయిపోయింది నీ వేషం, అనుకున్నది అయిపోయింది. పృథ్వీ గారు, 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు, విష్ణుమూర్తి. సరే ఏం చేయాలి అంటే చెలికత్తి వేషం ఉంది చేస్తావా అన్నారు. వింజా మరి వేచాలి అన్నారు. సరే అని చెప్పా, డ్రెస్ వేసుకొని అదే చేస్తే ఆవిడ ఒక సరస్వతిదేవి క్యారెక్టర్ డైలాగ్ సరిగ్గా చెప్పకపోతే విజయనిర్మ గారు పిలిచి, ఏమయ్యా అమ్మాయి ఫేస్ చక్కగా ఉంది కదా, చెలికత్తి వేషం ఏదైనా సరస్వతిదేవి వేయించవచ్చు కదా, ఎందుకు అలా చేశారు అన్నారు. అప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యాను, నేను చెయ్యకపోయినా ఏ క్యారెక్టర్ వేసిన. అంటే ఆ రోజు ఆవిడ నాకు ఇచ్చిన బూస్ట్ అనమాట. అమ్మ నాన్న నన్ను ఇక్కడ పంపించారు నమ్మకంతో, ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. అందరి దగ్గర ఒక మంచి పేరు తెచ్చుకొని ఎక్కడైనా మనం అంటూ ఒక మార్క్ వేసుకొని ఏదో ఒక 2 డైలాగులు మాత్రం ఆ డైరెక్టర్స్ మాత్రం ఎప్పుడు రుణపడి ఉండాలి. అబ్బా అన్న బాబీ అన్న నేనే గుర్తొస్తున్నాను. గ్రేట్ గ్రేట్. ఈ 100 సంవత్సరాలకి చేరువుగా ఉన్న ఇండస్ట్రీలో నాకు ఒక పేజ్లో చిన్న ప్లేస్ ఉన్నందుకు గర్విస్తున్నాను. సినీ కళామ తల్లికి ఎప్పుడు రుణపడి ఉంటాను. కట్ చేస్తే పాప్కార్న్ ఇష్టమేగా నీకు? ఇందులో ఏమైనా కలిపారా? ఇది 2 కానీ తిన్నామంటే 2 సార్లు అవుతాయి ఇలాగా. హీరోయిన్ ఓ సంస్థానానికి వారసురాలు. తనకు పెళ్లి నిశ్చయం అవడంతో ఊళ్ళో ఉన్న తన తాతయ్యను కలవడానికి వెళ్తుంది. ఒకరోజు తమ ఊరి చివర ఉన్న మహల్లో వేచి ఉన్నానని హీరోయిన్కి ఫోన్ చేస్తాడు. కట్ చేస్తే మహల్ దగ్గరికి వెళ్ళిన హీరోయిన్ ఓ ఫకీరు కాపాడి ఆ మహల్లో ఉన్నది హీరో కాదు, ఒక ప్రేతాత్మ అని చెప్తాడు. ఆ ప్రేతాత్మగా ఉన్నది విలన్ అని, పూర్వం అతను చేసిన అరాచకాలకు గాను అప్పటి రాణి అతన్ని జీవ సమాధి చేసిందని తెలుసుకుంటుంది. కట్ చేస్తే సమాధిలో నుండి బయటకు వచ్చిన విలన్ ప్రేతాత్మను ఫకీర్ సహాయంతో హీరోయిన్ ని అంతమొందించడంతో కథ ముగుస్తుంది. అరుంధతి. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరోయిన్ కి తాతయ్యగా నటించింది ఎవరు? కుడిసాడు ఎవరు? నీది ఎలాగలే అది ఎలగలేదా? మీరు ఎప్పుడు వెలిగే ఉండదు. అమ్మయ్యా బాగుండు. సత్యనారాయణ గారు, కైకాల సత్యనారాయణ గారు. రైట్ హ్యాండ్ సార్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో సోనూ సూద్ పాత్ర పేరేమిటి? ఎస్, పశుపతి. రైట్ హ్యాండ్ సార్. తీసుకోండి 40,000. ఇచ్చేయండి సార్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో అనుష్క ఎన్ని పాత్రల్లో నటించింది? చెప్పండి. 2. ఏంటేంటి అవి? ఒకటి జేజమ్మ అండ్ అనుష్క మెయిన్ హీరోయిన్. అదే ఏంటి ఆ పేరు? అరుంధతి. తీసుకోండి 40,000. ఇది కరెక్ట్ గా చెప్పాలి. రెడీ? ఈ సినిమాలో విలన్ కి డబ్బింగ్ చెప్పింది ఎవరు? ఎస్, ఉంటాడులే, బెంగళూరులో ఉన్నాడు, పొడుగ్గా ఉంటాడు, ఆడి పేరు రవిశంకర్ శర్మ. రవిశంకర్. రైట్ హ్యాండ్ సార్. తీసుకో. అండ్ ఫైనల్ గా ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? ఆలీ. ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్, 150 ఫిలిమ్స్ డైరెక్షన్ చేసిన కోడి రామకృష్ణ. ఎస్. థ్యాంక్ యూ. హ్యాపీగా పాప్కార్న్ తీసుకో, డబ్బులు తీసుకో, రిలాక్స్ అవ్వండి. మొత్తం ఎక్స్పీరియన్స్లు అట్ ద సేమ్ టైం ఫైనల్ గా డాన్స్. సో ఇప్పుడు ఏంటంటే కళ్యాణ్ గారు మీరే 40,000 అతనికి ఎక్కువ ఇచ్చుకున్నారు. సో 960 మీ అకౌంట్లో. ఆలీ ముందుకెళ్ళిపోయాడు 10,40,000. ఓకే, గుడ్, వెల్ ప్లేడ్. సో రాజా అండ్ సుమన్ వచ్చేయండి ఇద్దరు. రాజా, బేసిక్ గా నువ్వు డాన్స్ బాగానే చేస్తావు. నేను చెన్నై వెళ్ళిందే డాన్స్ నేర్చుకోవడానికి. ఓ, క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నా, వెంపటి సెన్స్ వచ్చింది కదా. ఓ,
నేను తర్వాత రఘురామ్ మాస్టర్ గారి దగ్గర కొన్ని రోజులు డ్యాన్స్ అసిస్టెంట్గా కూడా వెళ్ళా. తెలుగులో వెళ్ళలేదు, అలాగా హిందీ సినిమాకి వెళ్ళా. వినోద్ ఖన్నా సినిమాకి ఒకటి. బాగా ఇష్టం డ్యాన్స్ అంటే. ఓకే గుడ్. సో సుమన్, ఇప్పుడు ఎన్ని సినిమాలు చేసావు సుమన్? సార్ 280 చేసాను సార్. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం. గ్రేట్. ఓకే రెడీ. కట్ చేస్తే హీరో ఓ కిక్ బాక్సర్ పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన హీరోయిన్ పై తొలి చూపులోనే మనసు పారేసుకుంటాడు. ఓ రోజు హీరో తల్లి చనిపోవడంతో కథ మలుపు తిరుగుతుంది. కట్ చేస్తే తల్లి ఆఖరి కోరిక మేరకు తండ్రి దగ్గరికి వెళ్ళిన హీరో అక్కడే పనిలో చేరతాడు. ఓ సందర్భంలో హీరో టాలెంట్ ను గుర్తించిన తండ్రి హీరోకి తానే ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభిస్తాడు. కట్ చేస్తే చివరికి హీరో బాక్సింగ్ మ్యాచ్ లో గెలవడంతో పాటు తన చెల్లెల జీవితాన్ని కూడా నిలబెట్టడంతో కథ ముగుస్తుంది. అమ్మా నాన్న తమిళ. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాకి ఎన్ని నంది పురస్కారాలు వచ్చాయి? ఎన్ని? 3. ఎంత నీది వైజాగ్ అయినా నాదెంత విజయనగరం అయినా ఇంత ప్రేమతో నువ్వు నాకు 40,000 ఇస్తావు అని అనుకోలేదు. 40,000 ఇచ్చి యాక్చువల్గా 2. ఒకటేమో బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రకాష్ రాజ్ గారికి, 2 బెస్ట్ ఫీచర్ ఫిలిం బ్రాంజ్ కాంస్య నంది పురస్కారం. సో మిస్ అయ్యావు, 3 అన్నావు. ఓకే. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో జయసుధ పాత్ర వృత్తి ఏమిటి? ఎస్. మదర్ సార్, రవితేజ మదర్. వృత్తిరా, వృత్తిరా. 40 పట్టికలు అందులో 40 కాలేజ్ లెక్చరర్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో ఆలీకి ఎవరితో పెళ్ళవుతుంది? నువ్వే. నాకు ఇష్టమైన డాన్సరు. నేను అమ్మాయితో సాంగ్ కూడా చేస్తాను తమిళ్లో. అమ్మాయి పేరు చెప్పు. వాళ్ళ ఫాదర్ కూడా పెద్ద డాన్స్ మాస్టర్. ఆవిడ పేరు అల్ఫోన్సా. రైట్ ఆన్సర్. ఏంటే మొత్తం ఇచ్చేస్తున్నావా? అంటే ఫైనల్ గా విలన్ వేషం కోసం ఏమైనా ప్లాన్ చేసావా? ఓకే. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు? మళ్ళీ ఇక్కడే రాజా. ద గ్రేట్ మై బెస్ట్ ఫ్రెండ్ చక్రి. నా ఫోన్లో కూడా ఆయన కొట్టిన సాంగ్కే కాలర్ ట్యూన్ ఉంటుంది. ఇప్పుడు మీరు నా ఫోన్ చేస్తే ఆయన సాంగ్ వస్తుంది. గ్రేట్. ఏంటయ్యా రికార్డ్ బ్రేక్ చేసేటట్టున్నాడే? మొత్తం 2 లక్షలు ఇచ్చేటట్టున్నాడు. ఇంకా మాయి కూడా ఇచ్చేస్తే బెటర్ మేడం. లాస్ట్ 1 రెడీగా ఉండు. ఇదేనా చెప్పయ్య బాబు. చిత్రానికి దర్శకుడు ఎవరు? అమ్మా పూరి జగన్నాథ్ గారు. పూరి జగన్నాథ్ గారు. అమ్మ క్లాప్స్ 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 క్లాప్స్. కలుపు 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 చెయ్యి కలుపు తడకు తడ తలుపు గడ అదిరి పడే ఎడా పెడ పెరుగు వడ చెరుకు గడ జమ జమ రే. తలుకు 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 మంది సరుకు పడకు 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 తెర పడకు జాజి మల్లి మేరా నామ్ జాడతనమే మేరా కామ్ చామోరే చేస్తా ట్రాఫిక్ జామ్ ఆపై తలపై రాస్తా చెండు బామ్ ఎక్స్టసీ 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 ఓ మై ఫ్యాంటసీ ఫ్యాంటసీ వి వాంట్ ఫ్యాంటసీ చుమారే చుమ్ 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 ధుమ్ ధమారే. సూపర్. థ్యాంక్ యూ. పాప్కార్న్ తీసుకొని డబ్బులు తీసుకొని హ్యాపీగా. సో సుమన్, ఇప్పుడు నీ అకౌంట్లో 8,80,000. అండ్ రాజా అండ్ ఆలి ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. రాజా నువ్వు కూడా 10,40,000. సో కళ్యాణ్ గారు 960. చాలా గొప్ప సినిమా. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి. పూరి గారితో నీకున్న అనుబంధం? చాలా మంచి డైరెక్టర్, మనసున్న డైరెక్టర్, మంచి స్నేహితుడు, మంచి మిత్రుడు. తనంటూ తను నమ్ముకుంటే డెఫినెట్గా వాళ్ళకి ఒక లైఫ్ చూపించే ఒక గొప్ప డైరెక్టర్. సో వావ్ టు పూరి అండ్ హిస్ టీమ్. సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. సూపర్ హిట్ బొమ్మ పట్టు. సో అలీ,
కానీ నీ లైఫ్లో లక్ ఎప్పుడైనా వర్కౌట్ అయిందా? ఆ లక్ వల్ల నీకు ఏదైనా జరిగిందా? మదర్ ఫాదర్ వాళ్ళ మించిన లక్ ఏముంటుంది ఇంకా? వాళ్ళకి పుట్టడమే మన లక్కు. అంతే. సో వాళ్ళు మనకు అంటమే లక్కు. ఎస్, నేను అది నమ్ముతా. అండ్ తర్వాత మన లైఫ్లో అమ్మ తర్వాత మళ్ళీ భార్య అనేది అది అందరికీ చెల్లుతుంది. అండ్ నా లైఫ్లో కూడా మా వైఫ్ వచ్చిన తర్వాత నాకు లక్. నాకు లక్కీ నెంబర్ ఒకటి ఉంది. ఏంటది? నెంబర్ 9. నాకు అదే. అంతే. 9 ప్లీజ్. ఏఎన్ఆర్ గారు ఏదైనా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఆయనతో? అయ్యో చాలా ఉన్నాయి. అందులో ఒకటి, ఆయనకి 90th బర్త్డే చేస్తుంటే నాకు చేయండి కానీ నాకు ఇష్టమైన కొంతమందికి నా చేతుల మీదుగా సన్మానం చేయాలి అన్నారు. అంటే వాళ్ళల్లో ఎవరంటే ఫస్ట్ పేరు కృష్ణ గారు, విజయేంద్రబల గారు, ఆర్ నారాయణమూర్తి గారు, కోడి రామకృష్ణ గారు, ఆలి. మా 5గురికి సన్మానం జరిగింది. ఉదయం మధ్యాహ్నం ఫ్లైట్కి ఎక్కాం, చెన్నై వెళ్ళాం. అప్పుడు తమిళ్ ఇండస్ట్రీ 100 years ఫంక్షను. అప్పుడు జయలలిత గారు ఉన్నారు. నాకు ఏంటంటే ఈయన మధ్యలో కూర్చోబెట్టి ఇటు ఒక 5 హీరోయిన్లు, ఇటు ఒక 5 హీరోయిన్లు కూర్చోబెట్టి ఒక ఫోటో తీయాలని నాకు ఎప్పుడో కోరిక ఉండిపోయింది. ఆ రోజున జరిగింది అది. ఏంటంటే వాణేశ్వరి గారు, జమున గారు, షౌకర్ జానక్ గారు, కృష్ణకుమారి గారు, ఈ పక్కన ఎవరంటే శ్రీదేవి గారు, జయప్రద గారు, రాధిక గారు, సుహాసిని గారు, జయసుధ గారు, ఇలా కూర్చోబెట్టి ఫోటో అంతా అయిపోయిన తర్వాత మనం కూడా వెళ్ళి నుంచున్నాం. ఫోటో ఉంది, ఇంకా ఉంది, చాలా అద్భుతమైన ఫోటో. ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం నేను మర్చిపోలేను. గ్రేట్ గ్రేట్ గ్రేట్. మ్యాచ్ చేసేస్తే 2 లక్షలు నీ లక్ అంతే. 4 ప్లీజ్. గురువా గురువా శిశువా శిశువా గురువా గురువా గుర్రమికు గురువా ఎంతసేపు ఒకటే దరువా. నాగేశ్వరరావు గారు నువ్వు ప్రేమిస్తున్నారని ఇప్పుడు తెలిసిపోయింది. సూపర్ కదా. వాళ్ళు లేకపోతే మనం ఎక్కడున్నాం? కొట్టిసావు, మాకేం ఇవ్వట్లేదు, 2 లక్షలు నీకే. థ్యాంక్ యూ. సో నీ అకౌంట్లో యాజ్ ఇట్ ఈస్ 10,40,000. రాజా, నీ లక్కీ ఏమైనా ఇన్సిడెంట్ లైఫ్లో? ఎవరికైనా వైఫ్ వచ్చాగానే తేడా కనిపిస్తుంది. నాకు కూడా వైఫే. నేను లక్ ఎలా నమ్ముతా అంటే, నేను తమిళ్లో ఒక సినిమా ఒప్పుకున్నా, కస్తూరి రాజా, మన ధనుష్ ఫాదర్. ఆయన ఒక సినిమా సింగపూర్లో షూటింగ్, అందులో హీరోగా ఒప్పుకుని ఫ్లైట్ టికెట్ కూడా వేస్తారు. నాకు అగ్రిమెంట్ సైన్ అయిపోయింది. ఆ టైంలో రవికుమార్ గారు నాకు పిలిచి, పురుష లక్షణం సినిమాలో ఒక యంగ్ విలన్ ఉంది, అది కాలేజీ ఖుష్బు కాంబినేషన్. అప్పుడు ఖుష్బు గారికి గుడిగట్టి, నేను ఎయిటింగ్ కుదరదురా, నేను కొంచెం ఓల్డ్ కదా, ఆ వేషన్ నీకు ఇద్దాం అనుకుంటాను. కానీ నేను షాక్ అయిపోయాను, ఎందుకంటే సింగపూర్ వెళ్తే ఈ సినిమా ఉండదు. ఇంకా వెళ్ళి ఆ కస్తూరాజాన్ని పట్టుకుని ఆయన నన్ను తిట్టి, ఆ సినిమా ఇప్పటికీ స్టార్ట్ అవ్వలేదు. అనుకోకుండా పురుష లక్షణం చేశా. ఒకరోజు లేట్ అయ్యి ఉంటే నేను వెళ్ళిపోతున్నాను. అంతేగా. ఆ పురుష లక్షణం చాలా పెద్ద హిట్ అయింది. అది తెలుగులో మళ్ళీ బల్లే పెళ్ళం అని తీశారు, జగత్ బాబు గారు, క్రాంతి కుమార్ గారు. తమిళ్లో ఎన్ని చేసావు రాజా? తమిళ్లో చాలా సినిమాలు చేశారు కదా. అండ్ పెదరాయుడు ఒరిజినల్ కూడా చేశా, సూపర్ స్టార్ తో చేసావు. రజనీకాంత్ తో, అదే నరసింహ అని వచ్చింది కదా మంది. అదే ఓవరాల్ గా తమిళ్లో ఒక 30-40 ఫిల్మ్స్ టోటల్ గా. తెలుగు, తమిళ, కన్నడ చేసావా? కన్నడలో ఒక సినిమా చేశాను. టోటల్ గా ఒక 700 చేశాను. ఓకే నాన్న, నీ ఫస్ట్ నెంబర్ 6 ప్లీజ్. చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడకు. ఇప్పుడు నువ్వు నేను ఆలి అది. ఇప్పుడు కానీ మ్యాచ్ చేసేస్తే నువ్వు కూడా 2 లక్షలు. 11. ఓకే, 11 ప్లీజ్. నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన ఉరికెడ్డి యువసేన.
చూపు ఉగ్ర నరసింహ రూపు దివ్య నరసింహ యుద్ధం అంటూ వచ్చిందంటే పంజాబీ పే నరసింహ. ఏంటదే వర్కౌట్ అయింది రే. అదే లక్. సో గుడ్, 2 లక్షలు నీ అకౌంట్లో సేఫ్. నువ్వు కూడా 10,40,000. ఓకే కళ్యాణ్ గారు, సార్ 7 సార్. మీకేని లక్కీ ఇన్సిడెంట్స్ లైఫ్లో? లక్కీ ఇన్సిడెంట్, నా కొడుకు, నా తమ్ముడు ఫస్ట్ 2000 పుట్టిన తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చాను. వాడు నాకు ఎప్పుడు లక్కీ. వాడు పుట్టాడు, నేను వచ్చాను, కాబట్టి వాడు ఎప్పుడు లక్కీ అనుకుంటాడు. చిన్న తమ్ముడు లాస్ట్ 21 ఇయర్స్ గ్యాప్ వాడికి నాకు. మళ్ళీ నా కొడుకు నాకు మళ్ళీ లక్ అండి. గ్రేట్ గ్రేట్ గుడ్. సో ఇప్పుడు ఏంటి మీ లక్కీ నెంబర్ చెప్పండి. నేను వెంకన్న బాబు నమ్ముతాను. ఆయన సప్తస్వరాలు, 7 అడుగులు, ఏది చూసుకున్నా శుభం, కాబట్టి 7 ప్లీజ్. ఎంత చేట. అది మాయలోడు, మాయలు ఓన్లీ ఎక్స్ప్రెషన్ ఉంటుంది అంతే. ఓన్లీ ఎక్స్ప్రెషన్. సార్ ఇప్పుడు నేను నెక్స్ట్ ఇమీడియట్ చెప్పేస్తాను సార్. ఆయన ఎప్పుడు నెంబర్ 1 నేను నమ్ముతాను, బట్ కాబట్టి నేను 1 తీసుకుంటాను. రాలి నీకు పరీక్ష. ఆయన నిజంగా నెంబర్ 1. 1 and only 1 ప్లీజ్. మన్మథరాజా మన్మథరాజా కన్నే మనసే గిల్లొద్దు దోపిడి చేసే చూపులతోటి చుట్టుకొలతే చూడొద్దు నా పచ్చి నాడాలపై చచ్చి పేదాలతో కిచ్చు కిచ్చు ముద్దు పెట్టొద్దు నా కొత్త వయసుని మత్తు సరస్సుగా చేసి చేసి ఈత కొట్టొద్దు మన్మథరాజా. ఇక్కడ ఉన్నాడు రా మన్మథరాజా. ఇంతవరకు నాకు తెలిసి సుమన్ కూడా నీ లక్ ఫేవరే మ్యాచ్ చేస్తే రికార్డ్ ఇది. రికార్డా? ఫస్ట్ ఛాన్స్ లో మ్యాచ్ చేయడం. వావ్. సో కళ్యాణి 960. సో సుమన్, సార్. సో ఎనీ లక్కీ ఇన్సిడెంట్ నీ లైఫ్ లో? సార్ ఇండస్ట్రీకి రావడమే చాలా లక్కీ సార్ నేను. గ్రేట్ 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 గ్రేట్. ఓకే నాన్న, ఇప్పుడు నీ ఫస్ట్ నెంబర్. సార్ 7 సార్. 7 ప్లీజ్. బాలయ్య బాబు, ఆ, నరసింహం. ఏ బాలయ్య చేసావా బాలయ్యతో? లేదు సార్, చేయలేదు సార్. రికార్డ్ బ్రేక్ చేయాలి మరి. 1. అవుద్ది, రికార్డ్ బ్రేక్ అవుద్ది. 1 ప్లీజ్. నే అడుగెడితే షో మొదలెడితే అరే గుండీలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు అరే వసూలు 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 పైసా వసూలు. వావ్ వావ్ వావ్, ఇది వావ్ మూమెంట్. ఫస్ట్ టైం నలుగురు ఫస్ట్ ఛాన్స్ లో మీ లక్కుతో వెల్ డన్ వెల్ డన్. నెక్స్ట్ రౌండ్ వెరీ ఈజీ రౌండ్. మీ జనరల్ నాలెడ్జ్ ని టెస్ట్ చేసే రౌండ్. లక 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 రౌండ్. సో అలీ, బేసిక్ గా నువ్వేం చదువుకున్నావు? 4వ క్లాస్ వరకు రాయబడిలో చదివా. ఆ తర్వాత ఇంకా సినిమా, కళమ్మ తల్లి, ఆవిడ ఒళ్ళో పెరిగాం, చెన్నై వచ్చాం. ఇంకా అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం అనుకున్నాం కానీ కుదరలా. ఎందుకంటే నువ్వు అనుభవించి ఉంటావు, నేను అనుభవించాను. ఎస్. సో 8th వరకు అలాగా ఒక ప్రైవేట్ మాస్టర్ని పెట్టుకొని కంటిన్యూ చేశా. ఇంకా అక్కడి నుంచి లేదు అంతే. పిల్లలందరూ బాగా చదువుతున్నారు. నేను చదవలేదు కాబట్టే, నాకు అవకాశం రాలేదు కాబట్టే మా పిల్లల ముగ్గురికి ఒక అద్భుతమైన చదువు నేను ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి అదే ఆస్తి. రేపు పొద్దున మనం ఎంత ఇచ్చామని కాదు, ఏం చదివించామనేది. గ్రేట్ గ్రేట్. సో రాజా, నువ్వు? నేను బీకామ్. ఎక్కడ? భీమవరమేనా? దేవరా. ఓకే. సో అలాగే కళ్యాణ్ గారు? ఇంటర్ డిస్కంటిన్యూ అంటే 10th పాస్. విజయనగరమే. విజయనగరంలో. నువ్వు కూడా క్లాసికల్ డాన్సరా? క్లాసికల్ సింగరు. గ్రేట్. సుమన్? ఇంటర్. ఇంటర్. నువ్వెక్కడ చదువు అంతా? వైజాగ్ సార్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ లోకి వెళ్దాం. ఇప్పుడు నీ లోక జ్ఞానాన్ని పరీక్షించేది. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3. లక 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 లక. నువ్వు లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. మొట్టమొదటిగా భారతదేశానికి వచ్చిన యూరోపియన్లు ఎవరు? క్వశ్చన్ నెంబర్ 2. కాసియస్, మార్సెలస్,
క్లే జూనియర్ అనేది ఏ లెజెండరీ బాక్సర్ అసలు పేరు? అంతే చెప్పండి. నీ పేరే అనుకుంటారా? నా పేరే. నాకు తెలిసింది ప్రపంచంలో ఇలా ఒకడే. clue ఇవ్వరా నువ్వు? కాదు, నాకు తెలిసింది ప్రపంచంలో ఒకడే. దట్ ఈస్ మైక్. మైక్ టైసన్ అని చెబుతుంది. నేను మైక్ సర్చ్ చేసుకొని చెప్తుంటే మైక్ టైసన్ అనుకుంటున్నారు సార్. ఆహా, మొహమ్మద్ అలీ. రైట్ ఆన్సర్ మహమ్మద్ అలీ. అమెరికా వెళ్ళే ఫస్ట్ టైం 97 మనకు వెళ్ళాం కదరా. వెళ్తే 97లో చూసి మొహమ్మద్ అలీ యూ బాక్సర్ అని అన్నాడు. ఉంటాడు కదా ఇమిగ్రేషన్. నేను ఐఎమ్ నాట్ బాక్సర్, ఐఎమ్ యాక్టర్ అన్నాను. యాక్టర్? మూవీ యాక్టర్? ఎస్. ఓ నైస్ టు మీట్ యూ మిస్టర్ మొహమ్మద్ అలీ. ఓకే అని ఇచ్చాడు. ఇలా చెక్ చేస్తారు కదా, ఆడికి ఒక్క చోట సౌండ్ వస్తుంది. మూడు కాదు. ఓకే గుడ్. మూడవ ప్రశ్న. గుణశేఖర్ దర్శకత్వంలో ఇంద్రజ హీరోయిన్ గా నటించిన చిత్రం ఏది? గుణశేఖర్ నాకు రూమ్మేట్. అవునా? చెన్నైలో. ఓ, ఈవిడ నీ హీరోయిన్. తర్వాత తను అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాడు. తర్వాత నేను చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరో. సో మా ఇద్దరు జర్నీ ఒకసారి స్టార్ట్ అయింది కాబట్టి తను డైరెక్షన్లో నేను ఒకే ఒక సినిమాలో యాక్ట్ చేశాను. ఇంద్రజ యాక్ట్ చేసిన సినిమా అయితే సొగసు చూడతరమ. నో. రైట్ ఆన్సర్. మనోహరం అనుకున్నాను నేను. అండ్ ఫైనల్ గా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్రెంచ్ ఫ్రైస్ ఏ నగరంలో తయారు చేశారు? ఏదో ఒక నగరం పేరు చెప్పు. చైనా. అక్కడికి వెళ్ళావు. ఓకే, టైమ్ అప్. సో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్రెంచ్ ఫ్రైస్ న్యూయార్క్. న్యూయార్క్లోని సెరెండిపిటీ 3 అనే రెస్టారెంట్లో తయారైన ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ధర మన కరెన్సీలో 14,800 అట. 14,800. ఖరీదైన బంగాళదుంపలు, వెనిగర్, షాంపెయిన్, 23 క్యారెట్ల గోల్డ్ డస్ట్ తో ఈ స్నాక్ తయారవుతుంది. అది ఎందులో ముంచుకొని తింటారు? హీరో నరేష్, నిర్మాత రామ్ గోపాల్ గారు. సొగసు చూడతరమ. గుణ. అండ్ ఎస్, మహమ్మద్ అలీ. అమెరికన్ బాక్సర్ మహమ్మద్ అలీ తన 12వ ఏట నుంచి బాక్సింగ్లో శిక్షణ పొంది తన కెరీర్లో 61 మ్యాచ్లు ఆడి 56 విజయాలు అందుకున్నట్ట. అండ్ 37 నాకౌట్స్. ఒకే దెబ్బ. మ్యాటర్ ఓవర్. ఒకటే పంచ్. ఈ శతాబ్దపు అత్యుత్తమ అథ్లెట్గా కీర్తించబడ్డాడు. అలాగే భారతదేశానికి వచ్చింది మొదటిది పోర్చుగీస్ వాస్కోడా గామా. పోర్చుగీస్ అన్వేషకుడు వాస్కోడి గామా 1498లో కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా కాలికట్ చేరుకోవడంతో భారతదేశానికి చేరుకున్న మొదటి యూరోపియన్ అయ్యాడు. సో వాస్కోడి గామా. సో వెల్డన్. 2 చెప్పావు, 2 మిస్ అయ్యావు. 150,000 మాకు, 150,000 నీకు. అప్పరాల చెరువులోన అమ్మడు, కప్ప పిల్ల పుస కొడితే అమ్మడు. ఓకే, వెల్డన్. సో 150,000 మాకు ఇచ్చిన తర్వాత అమ్మ కొంచెం తగ్గింది నీ అకౌంట్లో. 8,90,000. సో రాజా రెడీయా? లగలగలగాను. క్వశ్చన్ నెంబర్ 1. కంచర్ల గోపన్న ఎవరి అసలు పేరు? రామ్దాస్. భక్త రామ్దాస్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. టెలివిజన్ వీక్షకుల సంఖ్యను తెలిపే టిఆర్పి పూర్తి అర్థం ఏమిటి? టెలివిజన్ రేటింగ్ పర్సెంటేజ్. టెలివిజన్ రేటింగ్ టిఆర్పి. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 3. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అత్యధిక స్టంపింగ్స్ చేసిన వికెట్ కీపర్ ఎవరు? MS ధోని. రైట్ ఆన్సర్. అండ్ ఫైనల్ గా ఈవీవి సత్యనారాయణ గారి దర్శకత్వంలో శ్రీకాంత్, ఉపేంద్ర కలిసి నటించిన చిత్రం ఏది? కన్యాదానం. రైట్ ఆన్సర్. సో రచన హీరోయిన్ గా నటించింది. టెలివిజన్ రేటింగ్ అదేంటంటే టెలివిజన్ రేటింగ్ పాయింట్. టీవీలలో ప్రదర్శించే కార్యక్రమాలు ఎంత విజయవంతంగా అవుతున్నాయో టీఆర్పీ సూచిస్తుంది. టీవీ స్క్రీన్లో ప్రజల ఆసక్తి మేరకు ఏ ప్రోగ్రాం ఎక్కువగా వీక్షించబడిందో అంచనా వేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
సో అలాగే ఆలీది బ్రహ్మాండంగా వస్తుంటాయి రేటింగ్స్, అదే వావ్ కూడా బాగుంటాయి. సో థ్యాంక్స్ టు వావ్ ఆడియన్స్ అందరికీ, చూస్తున్న అభిమానులకి, ఈటీవీ ప్రేక్షకులకి అందరికీ థ్యాంక్స్. సో అలాగే ఇప్పుడు టోటల్గా ఎన్ని ఎపిసోడ్లు చేసి ఉంటావు ఆలీ? అయిపోయి 250 అయిపోయి. అలాగే ఎంఎస్ ధోని 2004 2019 వరకు 350 మ్యాచుల్లో 123 స్టంపింగ్స్, 350 మ్యాచుల్లో. అలాగే భక్త రామదాసు, ఈయన కుతుబ్ షాహీ చివరి రాజైన హసన్ తానీషా పాలనలో పాల్వంచ తహసీల్దార్గా నియమించబడ్డారు. వీరి హయాంలోనే భద్రాచలం రామ మందిరం నిర్మించబడింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. 75,000 మాకు, 2,25,000 నీకు, 75,000 వేసి. ఓకే, సో వెల్ డన్ రాజా. థ్యాంక్ యూ. ఫుల్ లీడ్లో ఉన్నావు రాజా, 9,65,000. సో కళ్యాణ్ గారు రెడీ? రెడీ సార్. మీరు అనండి లక లక లక. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. 2022 స్పెషల్ ఒలింపిక్స్కి భారత తరఫున ప్రచార రాయబారిగా నియమితులైంది ఎవరు? టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 2. పురాణాల ప్రకారం తుంబురుడు ఏ జీవి తలను కలిగి ఉంటాడు? గుర్రం తలతో ఉంటారు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. కె విశ్వనాథ్ గారి దర్శకత్వం వహించిన తొలి చిత్రంలో కథానాయకుడు ఎవరు? ఇంకా ఇంతకుముందు ఆయన లక్ పరీక్షించుకున్న ఏఎన్ఆర్ గారు. అక్కినే నాగేశ్వరరావు గారు. రైట్ ఆన్సర్. అండ్ ఫైనల్ గా, అరేబియా సముద్రంతో భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటున్నాయి? 6. కాన్ఫిడెంట్ గా చెప్పండి. 6. సారీ, రాంగ్ ఆన్సర్. సో గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ. ఓకే, మిస్ అయ్యారు జస్ట్ వైల్డ్ గెస్ట్లో. అక్కినే నాగేశ్వరరావు గారు 1965లో విడుదలైన ఆత్మగౌరవం ఆ చిత్రానికి ఆ యుద్ధనపూడి సులోచనారాణి నవల ఆధారంగా కె విశ్వనాథ్ గారు చిత్రానువాదం చేశారు. నిర్మాత డి మసూన్ రావు గారు. సో కె విశ్వనాథ్ గారు. అలాగే గుర్రం పాటల రాజుగా కీర్తించబడే తుంబురుడు కశ్యప మహర్షి కుమారుడు. సో నారదుడు తుంబురుని గురువు అని భాగవత పురాణం చెప్తుంది. ఏదో ఒకటి మంచి ఒకటి అలా ఒక కీర్తన ఏదో ఒకటి వదలండి. జయ జయ మహావీర దశవదన తమిత దైవత పరిషద వ్యర్థిత దాసర దివావ దినకర కుల కమల దివాకర దివిషధిపతి రణ సహచరణ చతుర దశరథ చర మరణ విమోచన కోసల సుత కుమార భావ కంచుకిత కారణాకార కౌమార కేళి గోపాగిత కౌశికధ్వర రణాధ్వర ధుర్య భవ్య దివ్యాస్ర బృంద వందిత. ఇంకా చాలా పెద్దగా ఉంటుంది సార్ ఇక్కడ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, అండ్ ఈ 2022 స్పెషల్ ఒలింపిక్స్కి భారత్ తరఫున ప్రచార రాయబారిగా నియమితులైంది సోను సూద్. ఇదేంటంటే 1960లో ప్రారంభంలో యునిస్ కెన్నడీ శ్రీవర్ చేత స్థాపించబడిన ఈ ప్రత్యేక ఒలింపిక్స్ మేధో వైకల్యాలు మరియు శారీరక వైకల్యాలు ఉన్నవారి కోసం నిర్వహించబడుతుంది. దీనికి సోను సూద్ కూడా చాలా అద్భుతంగా ఈ కోవిడ్ టైంలో అందరికీ ఎంతో హెల్ప్ చేశాడు. బ్రదర్, వావ్ టు యూ. సో వెల్ డన్. సో ఇప్పుడు మీరు సోను సూద్ మిస్ అయ్యారు, అరేబియా మిస్ అయ్యారు. 2 కరెక్ట్గా చెప్పారు కాబట్టి 150 మీకు, 150 మాకు. ఇప్పుడు మీ అకౌంట్లో 8,10,000. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. గామా నైఫ్ని ఏ అవయవ శస్త్రచికిత్సలో వాడతారు? ఎక్స్ప్రెషన్ చూడు. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 2. బలరాముని జన్మస్థలం ఏది? పాస్. క్వశ్చన్ నెంబర్ 3. మంగోల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? పాస్. అండ్ ఫైనల్ గా, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించిన తొలి చిత్రం ఏది? కళ్యాణి. రైట్ ఆన్సర్. సో డైరెక్షన్ ద గ్రేట్ దాసరి నారాయణరావు గారు, హీరోయిన్స్ మురళీమోహన్ గారు, జయసుధ గారు. సో కళ్యాణి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన తొలి చిత్రం. అలాగే
ఆ మంగోల్ సామ్రాజ్య స్థాపకుడు చెంగిస్ ఖాన్. ఓ సో ఇతను ఈశాన్య ఆసియాలోని అనేక సంచార తెగలను ఏకం చేయడం ద్వారా అధికారంలోకి వచ్చాడు. సో చెంగిస్ ఖాన్ అభ్యర్థన మేరకు అతను మరణించిన తర్వాత అతని మృతదేహం మంగోలియాలోని తెలియని ప్రదేశంలో ఖననం చేయబడింది. ఓ సో ఎక్కడ చేశారో తెలియదు, బట్ గ్రేట్. చెంగిస్ ఖాన్ అంటేనే ఎస్ చెంగిస్ ఖాన్. అలాగే బలరాముడి జన్మస్థలం గోకులం. శ్రీకృష్ణుడి సోదరుడైన బలరాముడు వాసుదేవుడు దేవకీలకు జన్మించాడు. ఇతనే శేషావతారంగా, కృష్ణుడిని విష్ణు అవతారంగా భావిస్తారు. నాగలి గధ ఈయన ఆయుధాలు. సో బలరామకృష్ణులు గోకులం. అండ్ ఎస్ ఇది కష్టమేలే, గామా నైఫ్ మెదడు. అదే ఇదేంటంటే గామా నైఫ్ సర్జరీ అనేది నొప్పి లేకుండా చేసే కంప్యూటర్ గైడెడ్ ట్రీట్మెంట్. అంటే ఇట్ గోస్ ఇది మెదడుకు సంబంధించిన చికిత్సలో ఉపయోగిస్తారు. నిజంగా ఆ ప్రొఫెషన్కే వావ్. డాక్టర్స్ అందరికీ వావ్ చెప్తూ ఎస్ బ్రదర్, ఆ అమ్మాయి కూడా డాక్టర్ అయింది. 225 మాకు ఇచ్చేయి. సుమన్ శెట్టి నీ అకౌంట్లో 6,55,000 అండ్ రాజా లీడింగ్ 9,65,000. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ ద ఫైనల్ రౌండ్ నెంబర్ 4. వదల బొమ్మాలి వదల. సో అలీ ఫుల్ జోష్తో యా మధ్యలోకి వచ్చి రెడీ అన్నా? రెడీ. డోర్స్ ఓపెన్. మ్యూజిక్. చెయ్యి. $3 లక్షలు మాకు ఇచ్చే. సో 3 లక్షలు మాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్లో 5,90,000. సుమన్ ప్రిపేర్ అయిపోయాడు, నేను గెలిచేస్తున్నాను. సో ఇప్పుడు రాజా ముందు. రాజా వచ్చేయ్. డోర్స్ ఓపెన్. మ్యూజిక్. నా పానం తీసింది రో రావులో రావులా నన్నాగం చేసింది రో రావులో రావులా నా పానం తీసింది రో. 3 లక్షలు. సో 3 లక్షలు మాకు ఇచ్చిన తర్వాత రాజా 6,65,000. బ్రదర్ నీకు ఛాన్స్ ఉంది, చూసుకో. కళ్యాణ్ గారికి మీకు ఛాన్స్ ఉంది. సో వచ్చేయండి ఓకే జోష్లో. డోర్స్ ఓపెన్. ఈజీ. ఏంటిది? గెలవచ్చు. ఏంటిది ఈజీ? రెడీ? నేను చెప్తా నీకు. పర్ఫెక్ట్ అలీ. నువ్వు అలాగే నడుచుకుంటారా? అరే ఇదే అంటుంది రావుడా. ఇది ఇలా పెట్టు, ఇలా. మ్యూజిక్. స్టడీ.
3 లక్షలు మాకు ఇచ్చిన తర్వాత కళ్యాణ్ గారు ఇప్పుడు మీ అకౌంట్లో 5,10,000 మీరేం చేస్తారో తెలియదు నాకు. ఆయన గెలిపించాలి మేము. అంతే, ఏదన్నా చేయరా బాబు. రా రై వచ్చాయి. డోర్స్ ఓపెన్. చెప్పా భంగిమా. మ్యూజిక్ లేపు. జస్ట్ మిస్ అయిపోయావు. ఓకే, సో 3 లక్షలు మాకు ఇచ్చే. ఫైనల్ గా సుమన్ నీ అకౌంట్లో 3,55,000. సో రాజా రవీంద్ర 6,65,000తో ఎపిసోడ్ విన్నర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ఈరోజు నాకు అసలు టైమే తెలియలేదు, మీకు తెలిసి ఉండదు, ఎందుకంటే వీళ్ళందరూ ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉన్నవాళ్ళు. ఈరోజు వాళ్ళు రావడం, మనల్ని ఎంటర్టైన్ చేయడం, సో చాలా 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 థ్యాంక్స్. అండ్ ఫైనల్గా అందరినీ గౌరవించేవారు, అందరి చేత ప్రేమించబడేవారు, అజాత శత్రువు, ఎవర్ గ్రీన్ మన అన్నయ్య శ్రీ మురళీమోహన్ గారికి వావ్ చెప్తూ మళ్ళీ వచ్చే వారం 4 పార్టిసిపెంట్స్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు శుభరాత్రి, గుడ్ నైట్.